నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఆశీర్వాద పదంలో నడిపిస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, రాబోవు దినములలో ఇశ్రాయేలును యోధా వారును నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి వాక్కు ఏంటంటే, నేను చెరలో నుండి మిమ్మల్ని విడిపిస్తా. నా ప్రజలు ఇశ్రాయేలుని యోధా వారిని అందరినీ కూడా నేను చెరలో నుండి వారిని విడిపించి వారి పితరులకు ఏ దేశాన్ని అయితే ఇస్తానని వాగ్దానం చేశానో, ఏ దేశాన్ని అయితే ఇచ్చానో అదే దేశాన్ని మీకును ఇస్తాను. యోధా వారులారా, ఇశ్రాయేల్ వారులారా, మీకు మరలా దాన్ని ఇస్తాను, మీరు స్వాధీనపరుచుకున్నట్లుగా నేను చేస్తాను. ఆ విషయాలన్నిటినీ మీరు ఒక పుస్తకంలో రాసుకోమని దేవుడే సెలవిస్తున్నాడు. అంటే మీరు రాసి పెట్టుకోండి, ఈ కార్యం ఖచ్చితంగా మీ పట్ల జరిగిద్ది. నేను మరలా ఈ కార్యం చేసినప్పుడు మీరు దాన్ని జ్ఞాపకం చేసుకునే విధంగా మీరు మర్చిపోకుండా మీరు రాసి ఉంచుకోండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. మీకు మంచి స్వాధీనపరుచుకునే దీవెనలు, ఆశీర్వాదాలు. మీ పితరులకు అబ్రహాముకు దేవుడు ఏ దీవెనలు ఇచ్చాడో నీకు అదే దీవెనలు ఇస్తానంటున్నాడు. యాకోబుకి ఏ దీవెనలు ఇచ్చాడో, దేవుని యోసేపుకి ఏ దీవెనలు ఇచ్చాడో, దావీదికి ఏ శాశ్వతమైన కృపను, ఆశీర్వాదాన్ని, సొలొమోనుకి, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఏ రీతిగా దీవించబడ్డారో నీకు అట్టే దీవెన ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ దీవెన మీరు పొందుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏ రీతిగా మీ పట్ల నెరవేర్చబడుతుందో మీరు చూసి దేవుని గణపరచాలన్నది దేవుని ఉద్దేశం. కనుక ఏ మాట నిరర్థకం కానేరదు. దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు గతించిన ఆయన చెప్పిన మాటలో పొల్లైన సున్నాయిన ఎందుకు తప్పిపోదంటున్నాడు అంటే, ఆయన మాటలు అంతగా నెరవేర్చబడతాయి. అంతగా నీ పట్ల కార్యసిద్ధిలోనికి నడిపించే విధంగా దేవుడు కృప చూపబోతూ ఉండగా ప్రతిదినము దేవుడు ఇచ్చిన వాగ్దానాలను గట్టిగా పట్టుకుంటూ అవి ఆశీర్వదించబడే విధంగా మీరు రాసి పెట్టుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వాటి గురించి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉందాం. మన దేవుడు ఖచ్చితంగా మన పట్ల కృప చూపించబోతున్నాడు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలకు ప్రతిరోజు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నారో, ఎన్ని దీవెనలు ఇస్తున్నారో, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నారో అవన్నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ రాసి పెట్టుకుంటూ అవన్నీ వారు గుర్తు చేసుకుంటూ ఉండగా తూచా తప్పక వాటిని నెరవేర్చు దినములు రావాలి, సంవత్సరంలో రావాలి. ఉత్సహించి సంతోషించి ఆనందించినట్లుగా ప్రతి బిడ్డని అభిషేకంతో నింపబడినట్లుగా సహాయం చేయమని ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ చేసి జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు కలుగజేస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమెన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మికంగా బలపడతాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమెన్.